రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ లోని సూరత్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వరాదా ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకులో సినిమాటిక్ స్టైల్లో దోపిడీ చేశారు. అంతా చూస్తుండగానే బ్యాంకు నుంచి 52 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యారు. ఇక బ్యాంకులోని ప్రవేశించిన దొంగలు సిబ్బందిని, కస్టమర్లను గన్తో బెదిరించారు. కౌంటర్లోని డబ్బులతో పారిపోయారు. బ్యాంకులోని అలారం సిస్టమ్ను నిలిపివేసి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు పోలీసులు. అలాగే సెల్ ఫోన్లను లాక్కొని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. మొత్తం 5 దుండగులు చోరీలో భాగమైనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. గుజరాత్లోని సూరత్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వరాదా ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకులో సినిమాటిక్ స్టైల్లో దోపిడీ చేశారు. అంతా చూస్తుండగానే బ్యాంకు నుంచి 52 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యారు. బ్యాంకులోని ప్రవేశించిన దొంగలు సిబ్బందిని, కస్టమర్లను గన్తో బెదిరించారు. కౌంటర్లోని డబ్బులతో పారిపోయారు. బ్యాంకులోని అలారం సిస్టమ్ను నిలిపివేసి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు పోలీసులు. అలాగే సెల్ ఫోన్లను లాక్కొని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. మొత్తం 5 దుండగులు చోరీలో భాగమైనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. टोटल इस वराछा में जो लंबे हनुमान रोड पे एक लूट की वारदात हुई है, जिसमें टोटल 5-6 आरोपी अभी दिख रहे हैं। वो वेपन में बैंक में वेपन लेके घुसे और यहाँ पे कैशियर से और जो सीएमएस गाड़ी कैश डिपॉजिट के लिए आई है उससे ये 50 लाख रुपए इन्होंने लूटा और उसके बाद यहाँ से फरार हो गए। इन्होंने जो भी बैंक के कस्टमर्स थे और जो एम्प्लॉयज़ थे उनके मोबाइल फ़ोन्स को छीन लिया था, इसलिए ये पुलिस को समय से जानकारी नहीं दे पाए और इन्होंने जो बैंक के अलार्म सिस्टम्स है उनको भी कट ऑफ कर दिया था ताकि कोई बेल या फिर किसी तरीके का वो नहीं किया जा सके, वार्निंग नहीं दिया जा सके। इसमें टोटल क्राइम ब्रांच की टीम और सूरत शहर पुलिस की अलग अलग टीम्स हर जगह नाकाबंदी कर दी गई है। हर जगह टीमों को अलर्ट कर दिया गया है। फ़ोटोज़ और जो भी हमारे पास इंटेल है वो बगल के जिलों को भी शेयर कर दिया गया है और जैसे ही कुछ अपडेट आता